ఒక్కసారిగా గుండె జల్లంది. ఎందుకనుకుంటున్నారా? వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతది. రోజులానే ఆ రోజు కూడా పని చేసుకుంటూ ఉన్నాను. వాషింగ్ మిషన్‌లో బట్టలయిపోయాయి. ఆరేద్దామని చెప్పేసి తీసి బకెట్‌లో కూడా వేశాను. ఈలోపు ఫోన్ రింగ్ అయింది. మా వారితో మాట్లాడుతూ, సరే మాట్లాడిన తర్వాత ఆరేద్దాంలే అని చెప్పేసి గోడ దగ్గరే నుంచొని మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకో సడెన్‌గా కిందకి చూశాను గోడ వైపు. అక్కడ ఏదో చుట్టుకొనుంది. ఫస్ట్ అంతగా అర్థం కాలేదు. తర్వాత చూస్తే పాము. ఒక్కసారిగా గుండె జల్లంది. ఏవండి పామొచ్చిందంటే ఫస్ట్ మా వారు నమ్మలేదు. జోక్ చేస్తున్నా అనుకున్నారు. తర్వాత వీడియో కాల్ చేసి చూపించిన తర్వాత నమ్మారు. ఎంత భయమేసిందంటే పాముని చూసిన తర్వాత కర్రను చూసిన పాములాగే అనిపించేది. 4-5 డేస్ బట్టలు ఆరేయటానికి కూడా బ్యాక్ సైడ్‌కి వెళ్ళలేదు. బాల్కనీలోనే గబగబా ఆరేసి వచ్చేసేదాన్ని. ఆ తర్వాత చిన్నగా రియలైజ్ అయ్యాను. ప్రతిదానికి భయపడుతూ కూర్చుంటే కుదరదు. వేసే ప్రతి అడుగు చూసుకొని జాగ్రత్తగా వేయాలని చెప్పేసి నాకు నేనే అనుకున్నాను. మరి అలా ధైర్యం లేకుండా కూర్చుంటే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి కదా. సరే ఎంత పొడవుగా ఉందో మా వారితో ఫోన్‌లో మాట్లాడుతూ వీడియో తీశాను.